అందరికీ నమస్కారము. అద్భుతమైన, ఉన్నతమైన, ఉత్కృష్టమైన, అద్వితీయమైన, అనంతమైన ఆత్మబోధను వినాలనుకున్న వారందరూ కూడా ఈ వీడియోను తప్పక మీరు చూడవలసిందే. మాయాదేవి వల్లనే మీరు ఈ వీడియోని స్కిప్ చేస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క మానవ అవతారము అయినటువంటి శ్రీరామచంద్రుడు ఎవరి బోధల వల్ల ఉత్తమమైన జ్ఞానాన్ని పొందాడో ఆ జ్ఞానాన్ని మీకందరికీ అందించాలనే ఉద్దేశముతో శ్రీ వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి అందించినటువంటి ఉత్తమమైన జ్ఞాన బోధను మీకందరికీ తెలియాలని ఉద్దేశముతో నేను ఈ వీడియోను చేయుచున్నాను. మానవ జీవితము చాలా చిన్నది. అందులో మనము సంపాదించే జ్ఞానము చాలా తక్కువ. అందులో ఉత్తమమైన జ్ఞానము అసలే ఉండదు. ఉత్తమమైన జ్ఞానము ఏంటిది? ఆ ఉత్తమమైన జ్ఞానము అని దేన్ని అంటారు? ఉత్తమమైనది ఎప్పుడు కూడా పరమాత్మను సంపూర్ణంగా తెలుసుకునేదే ఉత్తమమైనది. అటువంటి ఉత్తమమైన జ్ఞానాన్ని వశిష్ఠ గీతలో ధారాళంగా అందరికీ ప్రసాదించి పెట్టాడు శ్రీ వశిష్ఠుడు. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది ఏమీ ఉండదో, ఏ దాన్ని పొందితే ఇంకా పొందవలసినది ఏమీ ఉండదో, ఏది చేరుకుంటే ఇంకా చేరుకోవలసినది ఏమీ ఉండదో అదే ఆత్మజ్ఞానము. శ్రీ వశిష్ఠ గీత నిర్వాణ ప్రకరణము, పూర్వార్థము, ప్రథమాధ్యాయము, బ్రహ్మైక్య ప్రతిపాదనము, చిత్తరాహిత్యము. ఇంతవరకు వశిష్ఠ గీతలోని 19 శ్లోకములు నేర్చుకున్నాము. ఇక తరువాతి 20వ శ్లోకము. అసంస్తుత మివానాస్తమనస్తు పరిపశ్యతః దూరస్థమివ దేహం స్వమస్సంతం చిత్తభూః కుతః. ఉపయోగరహితమైన దూరస్థమగు మిథ్యా వస్తువు వలె తన దేహమును ఆసక్తిరహితముగా వీక్షించునట్టి మనుజునకు ఇక చిత్తమెచట? చిత్తము లేనే లేదని భావము. ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి ముముక్షువు ఈ దేహమును ఒక పనిముట్టులాగానే చూడడం జరుగుతుంది. ఏ విధంగానైతే మనము విద్యుత్తుకు సంబంధించిన పని చేయుచున్నప్పుడు విద్యుత్తుకు సంబంధించిన పనిముట్లను ఉపయోగించి మనము ఆ వైర్లను కానీ ఆ బోర్డులను కానీ ఫిట్ చేస్తామో, అదేవిధంగా ఈ ప్రపంచములో ఆత్మజ్ఞాని ఈ శరీరమును కూడా ఒక పనిముట్టు లేదా ఒక సాధనముగానే ఉపయోగించుకుంటాడు. అంతే తప్ప ఈ శరీరము నేను అనే భావనను పొంది ఉండడు. అందుకే ఈ శరీరమును ఒక మిథ్యా వస్తువులాగా ఆత్మజ్ఞాని భావిస్తాడు. కాబట్టి ఆత్మజ్ఞానికి ఈ శరీరముపై ఆసక్తి ఉండదు. ఎందుకంటే తాను ఆత్మస్వరూపమని తెలుసుకుంటాడు కాబట్టి. భావితానంత చిత్తత్వ రూపరూపాంతరాత్మన స్వాంతావలీన జగతః శాంతో జీవాది విభ్రమః. శ్రవణ మనన నిధిధ్యాసనాదులచే భావింపబడిన అనంత చిన్మాత్మ రూపము గలవాడును, సంసార ప్రసిద్ధ దేహాది రూపము నుండి రూపాంతరమును పొందిన ఆత్మరూపము గలవాడును, తనయందు విలీనమైన జగత్తు కలిగియున్నవాడునగు మనుజునకు జీవాది భ్రమ
నశించినదే యగును. ప్రతి ముముక్షువుకు కావలసినది శ్రవణము, మననము, నిధిధ్యాసము అనే 3 సాధనములు. శ్రవణము అంటే ఆత్మబోధను శ్రద్ధగా వినాలి. మననము అంటే విన్నటువంటి బోధను తిరిగి మళ్ళీ మనస్సులో మథనం చెయ్యాలి. నిధిధ్యాసము ఏదైతే ఆత్మబోధను విన్నాడో దానిని తాను అభ్యాసము చేయాలి. అంటే యోగము ద్వారా తాను ఆత్మస్థితిలో ఉండడానికి ప్రయత్నము చేయాలి. ఈ 3 మెట్ల వల్లనే ప్రతి ముముక్షువు, ప్రతి భక్తుడు ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొనగలడు. ఈ 3 మెట్ల వల్లనే ఆత్మజ్ఞాని ఆ అద్వితీయమైనటువంటి పరమాత్మ సత్యాన్ని తెలుసుకోగలడు. కాబట్టి ప్రతి ముముక్షువుకు, భక్తునకు శ్రవణము, మననము, నిధిధ్యాసము అనేటివి తప్పకుండా ఆచరింపవలసిన నియమాలు. ఈ నియమాల వల్లనే ఆ భక్తుడు పరమార్థాన్ని తెలుసుకోగలుగుతాడు. ఎప్పుడైతే ఆ భక్తుడు పరమాత్మ జ్ఞానాన్ని పొందుతాడో అటువంటి భక్తుడు ఇక తెలుసుకోవలసినది ఏమీ ఉండదు. ఏ భక్తుడైతే సంసార ప్రసిద్ధమైనటువంటి దేహమును ఒక మిథ్యగా భావిస్తాడో అటువంటి భక్తుడు ఆత్మజ్ఞానము, ఆత్మతత్వము వైపు రూపాంతరము చెందుతాడు. ఏ భక్తుడైతే తన లోపల సమస్త జగత్తును ఊహించుకోగలుగుతున్నాడో అటువంటి భక్తునకు ఇక ఇక దేహమెచట ఉన్నదంతా ఆ పరమాత్మ తత్వమే కదా. 22వ శ్లోకము. అసమ్యక్ దర్శనే శాంతే మిథ్యా భ్రమకరాత్మని ఉదితే పరమాదిత్యే పరమార్థైకదర్శనే ఆపుద్ధర్శనాయైవ దగ్ధ సంశుష్క పర్ణవత్ చిత్తం విగలితం విద్ధి వహ్నో ఘృతలవం యథా. ఓ రామచంద్ర, మిథ్యాభ్రమదాయకమగు అసమ్యక్ దర్శనము అజ్ఞానము శమింప పరమార్థైక దర్శనమును గొప్ప సూర్యుడి ఉదయింప అగ్నియందు దగ్ధమైన ఎండుటాకుల వలెను భస్మమైన నేతిబొట్టు వలెను చిత్తము మరల ఎన్నటికిని కానిపింపకుండా పూర్తిగా విలీనమై పోయినదియే అని నీ వెరుగుము. ఇచట సమ్యక్ దృష్టి, అసమ్యక్ దృష్టి అనే 2 దృష్టికోణములు ఉంటాయి. ఏ విధంగానైతే మనము స్పష్టంగా చూస్తున్నామో అది సమ్యక్ దృష్టి. ఏదైతే నీటిలో పడినటువంటి ఛాయను ఒక భ్రమగా మనము చూస్తున్నామో అది అసమ్యక్ దృష్టి. అంటే సమ్యక్ దృష్టిని మనము జ్ఞాన దృష్టిగా చెప్పుకోవచ్చు, అసమ్యక్ దృష్టిని అజ్ఞాన దృష్టిగా చెప్పుకోవచ్చు. ఒకే వస్తువుని మనము 2 దృష్టికోణములో చూస్తున్నాం. ఒకటి సమ్యక్, మరొకటి అసమ్యక్ దృష్టి. అసమ్యక్ దృష్టి మనము చూసేటటువంటి జగత్తు వాస్తవమైనది, ఇదే శాశ్వతమైనది, ఇందులో నేను ఈ దేహమును కలిగి ఉన్నాను, ఈ దేహమే నేను అనే భావనను కలిగింపజేస్తుంది. అదే అసమ్యక్ దృష్టి. అది
అజ్ఞానము. ఇక సమ్యక్ దృష్టి. ఈ కనిపించేటటువంటి జగత్తు అంతా కూడా పరమాత్మమయమే. ఈ కనిపించేటటువంటి దేహము కూడా ఆ పరమాత్మ యొక్క అంశమే. ఇందులో వెలుగొందుతున్నటువంటి ఆత్మస్వరూపము ఆ పరమాత్మయే అని తెలుసుకొని చూస్తున్నటువంటి దృష్టి ఏదైతే ఉందో అదే సమ్యక్ దృష్టి. ఎప్పుడైతే అసమ్యక్ దృష్టి నశించిపోతుందో అప్పుడు ఆ భక్తునకు సమ్యక్ దృష్టి, అదే మూడవ నేత్రము అని అంటాము. అదే పరమాత్మను స్పష్టంగా చూపించేటటువంటి దృష్టి. ఎప్పుడైతే ఈ పారమార్థయిక దర్శనము, సమ్యక్ దృష్టి ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు కోటి సూర్యులు ఉదయించినటువంటి అఖండమైన తేజస్సు కలిగినటువంటి ఆ పరమాత్మ దర్శనము మనకు కలుగుతుంది. అగ్నియందు దగ్ధమైన ఎండుటాకు వలె మన యొక్క అజ్ఞానము నశించిపోతుంది. తిరిగి మళ్ళెప్పటికీ జనింపకుండా ఆ అజ్ఞానము నాశనమవుతుంది. ఎప్పుడైతే నేతి అంటే నెయ్యి అగ్నిలో పడి నశించిపోతుందో అదేవిధంగా ఈ అజ్ఞానము ఆ జ్ఞానమనే యజ్ఞములో పడి నశించిపోయి దివ్యమైన జ్ఞాన తేజస్సు మనకు వెలుగొందుతుంది. ఈ చిత్తము మరల ఎన్నటికిని ఉదయింపకుండా జ్ఞానము మనకు కలుగుతుంది. ఈ చిత్తము, ఈ మనస్సు ఆ ఆత్మలో విలీనమైపోతుంది. ఇదే ఆత్మతత్వ జ్ఞానము అని తెలుసుకో శ్రీరామచంద్ర అని శ్రీ వశిష్ఠుడు ఆ పరమాత్మ స్వరూపమైన శ్రీరామునికి ఉపదేశించుచున్నాడు. నిశ్చేతసో హి తత్వజ్ఞానిత్యం సమపదే స్థితౌ లీలయా పభ్రమంతీహ సత్వసంస్థితిహేళయా. చిత్తరహితులను సమరూపమగు ఆత్మపదమున స్థితినొందియున్న వారునగు తత్వజ్ఞులు సత్వ సంస్థితి జనితమగు అనాసక్తిచే ఈ ప్రపంచమున లీలాపూర్వకముగా వ్యవహారము గావించుచుందురు. ఇచట జ్ఞానులు, తత్వజ్ఞానము తెలుసుకున్న వారు, వాసనాక్షయము కలిగినటువంటి వారు, చిత్తరహితము కలవారు. అటువంటి తత్వజ్ఞానులు ఈ జగత్తులో అన్ని వస్తువులను, అన్ని ప్రాణికోట్లను సమరూపముగా చూచువారే అగును. అటువంటి ఆత్మజ్ఞానికి ఒకటి అధికముగా మరొకటి అల్పముగా వారికి కనిపించదు. ఎప్పుడైతే అన్నింటినీ సమముగా, అన్నింటినీ ఆత్మమయముగా చూస్తారో అటువంటి జ్ఞాని ఈ ప్రపంచములో వ్యవహారమును లీలాపూర్వకముగానే చేయుచుందురు. అంటే ఈ ప్రపంచములో వారు ఉండి కూడా వారి కర్మలను చేయుచు వారు సదా పరమాత్మ యొక్క పరమపదములోనే లీనమై ఉంటారు. అదే అనిర్వచనీయమైనటువంటి మోక్ష స్థితి. దీనినే జీవన్ముక్తి అని అంటారు. అంటే జీవించి ఉండగానే మోక్ష పదమును పొందడం. మోక్షము అనేది వేరే యొక్క స్థలమో కాదు, వేరే లోకమో కాదు. మోక్షము అనేది మనస్సు యొక్క స్థితి. మన మనస్సు ఏ స్థితినైతే పొందుతుందో ఆ స్థితిని మనము
మోక్షముగా భావిస్తాము. అంటే మన మనస్సు ఆ ఆత్మలో లయమైనప్పుడు మనస్సు యొక్క స్వరూపము ఆత్మమయముగానే ఉంటుంది. మనము చేసే సంకల్పము అన్నీ కూడా ఆత్మరూపమునే కలిగి ఉంటాయి. కాబట్టి మనస్సు, సంకల్పము అంతా కూడా ఆత్మమయముగానే ఉంటుంది. మనస్సే లేదు, సంకల్పమే లేదు. అన్నీ కూడా ఆత్మమయమే అయినప్పుడు ఇక సుఖమెక్కడ? దుఃఖమెక్కడ? బాధ ఎక్కడ? రోగమెక్కడ? జననమెక్కడ? మరణమెక్కడ? ఇవేవీ కూడా ఆ మనస్సుకు ఏర్పడవు. ఎందుకంటే ఆ మనస్సు ఆత్మస్వరూపాన్ని పొందుతుంది కాబట్టి. ఇదే జీవన్ముక్తి. దీనినే జీవించి ఉండగా మోక్షాన్ని పొందడమంటారు. ఇటువంటి అద్వితీయమైనటువంటి బోధను శ్రీ వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి తెలియజేయడమైనది. ఏ మానవుడైతే సాధనము ద్వారా ఇటువంటి స్థితిని పొందగలుగుతాడో అటువంటి మానవుడు కూడా పరమాత్మ స్వరూపమునే చివరికి చేరుకుంటాడు. ఇదే మన సనాతన ధర్మం యొక్క లక్ష్యం, గమ్యం, మనందరి యొక్క మార్గం. ఈ మార్గాన్ని అందరికీ అందజేయాలనే ఉద్దేశముతో ఈ వీడియోను చేయుచున్నాను. తదుపరి విషయాలను మనము తరువాతి వీడియోలో తెలుసుకుందాం. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారో మరింత మంది భక్తులకు మన యొక్క జ్ఞానాన్ని అందించగలుగుతాము. అందరికీ జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. హరి ఓం తత్సత్.